మూడవది మన తిరుగుబాటు, మూర్ఖ వైఖరి. సౌలుని ఇశ్రాయేలు మీద స్థిరముగా రాజుగా చేద్దాం అనుకున్నాడట దేవుడు. స్థిరముగా రాజ్యం ఏంటో తెలుసా మీకు? సౌలు తర్వాత సౌలు కొడుకు, సౌలు కొడుకు తర్వాత సౌలు మనవడు, సౌలు మనవడు తర్వాత సౌలు ముని మనవడు, అట్లా వరుసగా వాళ్ళే సింహాసనం మీద ఎక్కి పరిపాలించాలి, అంత కృప ఇద్దాం అనుకున్నాడట. ఏం చేద్దాం, ఈ సౌలు పదే పదే తిరుగుబాటు చేసి దాన్ని పోగొట్టుకున్నాడు. అకాయ్ జాగ్రత్తగా వినండి, అకాయ్ వినండి, స్తోత్రం చెప్పండి, పెద్దగా చెప్పండి. మైండ్ దగ్గర పెట్టుకుని వినకపోతే మీరు కూడా పోగొట్టుకుంటారు. వాగ్దానం చేసిన దేవుడు బలహీనుడు కాదు, బలవంతుడు, నెరవేర్చగల సమర్థుడు. కానీ మనమే 3 విషయాలు: నిర్లక్ష్యము, అవిశ్వాసము, తిరుగుబాటు. ఈ 3 చేత మనం పోగొట్టుకుంటాం. మొట్టమొదటిది నిర్లక్ష్యం అన్నాను. దేవుడు మాట ఇచ్చాడు అంటే నెరవేరుస్తాడు. మనం నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఏం చేయాలంటే, దేవా నీవిచ్చిన మాట చొప్పున నెరవేర్చవా అని దేవునికి దాన్ని గుర్తు చేయాలి. దేవా నా కృప నిన్ను విడువదంటివే, నా కృప నీకు చాలునంటివే, నాకేమి కొదువా